చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత మొదటిసారి ఘనంగా అమలు చేస్తున్నటువంటి ఒక సంక్షేమ పథకం అమ్మఒడి, అదే తల్లికి వందనం. అయితే ఈ అమలుకు శ్రీకారం అయితే చుట్టారు, కానీ అన్ని తప్పుల తడక ఎక్కడ చూసినా కనుక లోపాలు బయటపడుతూ ఉన్నాయి. వాటన్నిటిని సవరించుకొని ఈ అమ్మఒడి అనే తల్లికి వందనాన్ని పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుందో చూడాలి, మరెన్ని అభ్యంతరాలు వస్తాయో చూడాలి. ఒక్కో ఆధార్ కార్డు నంబర్ మీద వందల సంఖ్యలో విద్యార్థులు, ఒక్కొక్కరి పేరు మీద వందల సంఖ్యలో, ఒకే ఆధార్ నంబర్ మీద వేరువేరు స్కూళ్ళలో పదుల సంఖ్యలో విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఆ వివరాలన్నీ చివరికి తెలుగుదేశం పార్టీ సొంత పత్రికలు కూడా దాచుకోలేక రాయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఆ గిమ్మిక్కుల చుట్టే చర్చ జరుగుతూ ఉంటే ఆశ్చర్యకరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ చేసింది. తల్లికి వందనం, అదే అమ్మఒడి ఉంది కదా, అందులో తల్లికి వందనం కాదు వీళ్ళు ఇస్తున్నది తండ్రికి వందనం అని. ఏందబ్బా తండ్రికి వందనం అని ట్వీట్ చేశారంటే, తల్లి పేరున్న చోట తండ్రి పేరుండి లిస్ట్ వచ్చిందట. తల్లి పేరు మీద ఇది రావాలి, తండ్రి పేరు మీద లిస్ట్ వచ్చిందట. రెఫరెన్స్గా ఓ చోట నంద్యాల జిల్లా పాములపాడులో పదుల సంఖ్యలో తండ్రుల పేర్లు బయటపడ్డాయట. మరో విచిత్రం ఏమంట, కేవలం నా అనే అక్షరం లబ్ధిదారుని పేరుగా ఉందట. కేవలం నా, అంతేనా? ఏందినా అది? ఏనా? ఓనా? ఏదినా? నా పేరు మీదనే నా అనే పేరు మీద ఒక లబ్ధిదారుని పేరే నా అని ఉందట. జాబితాలో ఆధారు, బ్యాంక్ ఖాతాల నంబర్లలో వ్యత్యాసాలు ఉన్నాయట. జాబితాలో బాలీశ్వరమ్మ అనే పేరు లేదట. ఆమె భర్త నాగలోకేష్ అనే పేరు వచ్చిందట, కానీ డబ్బులు మాత్రం ఇద్దరికీ పడలేదట. చాలా చోట తండ్రి పేర్లట వరుసగా ఇచ్చుకుంటూ పోయారు ఎన్ని ఉన్నాయని, అంటే సీరియల్ నంబరు పేరు అని సీరియల్ నెంబర్ ఇచ్చుకుంటూ పోయారు. పేరు బి గోపాల్ అట, ఎం పెద్దస్వామి అట, ఆకిపోగు చెంచయ్య అట, కలబండి చెంచన్న అట, వాడాల కర్ణాకర్ అట, శీలం రవీంద్ర అట, ప్రసాద్ అట, కలబండి శిరీష్ అట, కె రాజ్ కుమార్ అట, జి రమేష్ అట, జి ప్రతాప్ అట, పిచ్చుగుంట్ల శివకృష్ణ అట, జి నాగేంద్రుడు అట, కలబండి లింగస్వామి అట, నాగేంద్రుడు అట, నాగలోకేష్ అట, చాలా వివరాలతో సహా వీళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారు. తల్లికి వందనం జాబితాలో కనిపిస్తున్న పురుషుల పేర్లు అని జి ప్రతాప్ అట, రకరకాల పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. అదే మరి అమలుకైతే శ్రీకారం చుట్టారు. ప్రస్తుతానికైతే ఇది ఒక చోట రెఫరెన్సే, నంద్యాల జిల్లా పాములపాడు అట. ఒక చోట రెఫరెన్సే, ఇంకెన్ని చోట్ల ఇట్లా ఉన్నాయో తెలియదు. అండ్ ఓవరాల్గా ఈ లోపాలన్నీ సరిదిద్దుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం పూర్తి చేస్తారా? ఆ పూర్తి చేసేయడానికి పుణ్యకాలం ఎంత పడుతుందో తెలియదు మరి.